ఎసిడిటీ అనుకోని ఒక పేషెంట్ 3 నెలల పాటు గ్యాస్ టాబ్లెట్స్ వాడారు. తర్వాత ఏమైందో తెలుసా? నేను మీ క్యాన్సర్ డాక్టర్ పవన్ రాఘవ్ రెడ్డిని. మొన్నే నా ఓపీలో ఒక 40 ఏళ్ల పేషెంట్ 3 నెలలు ఎసిడిటీ అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ తోటి బాధపడుతూ బయట మెడికల్ షాప్‌లో ఒక 3 నెలల పాటు టాబ్లెట్స్ వాడుకుంటూ రిలీఫ్ రాలేదని వచ్చారు. సో, ఆ పేషెంట్‌ని చూసిన తర్వాత, ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక ఎండోస్కోపీ చేయించాము. ఎండోస్కోపీలో బయటపడింది ఏంటి అంటే ఆయనకి స్టమక్ క్యాన్సర్ ఉంది. ఫర్దర్‌గా ఇంకా టెస్టులు చేసిన తర్వాత అది ఫస్ట్ స్టేజ్‌లోనే ఉన్నట్టుగా గుర్తించి దానికి ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసి పేషెంట్‌ని కంప్లీట్‌గా నయం చేశామనమాట. సో, ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏ సింప్టమ్స్ అయినా కూడా 3 వారాలు గానీ, 4 వారాలు గానీ ఉండి తగ్గకపోతే మెడికల్ షాప్‌కెళ్ళటమో లేకపోతే గూగుల్‌ని కన్సల్ట్ చేయటమో కాదు. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి రండి. నేను మీ డాక్టర్ పవన్ రాఘవ్ రెడ్డిని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపించుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తోటి షేర్